ఇవాళ మహిళా యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీని మహిళా యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఈ సంవత్సరం దాదాపు 500 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా కూడా దాన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ అన్నిటికి కూడా కావలసిన విధంగా మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అన్ని వైస్ ఛాన్సలర్స్ని పూర్తిగా నింపి అక్కడ ఉన్నటువంటి విద్యాబోధన కూడా పెద్ద ఎత్తున పెరిగేటట్టుగా రిక్రూట్మెంట్ చేసి ఒక దశాబ్ద కాలం తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకి నాంది పలుకుతూ ముందుకు పోతూ ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా బాధ్యతగా మేము తీసుకొని విద్య మీద వైద్యం మీద పూర్తిగా దృష్టి పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈరోజు 10 టీవీ వాళ్ళు కాఫీ టేబుల్ మేము విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారంతో కాఫీ టేబుల్ మేము ఇనారేట్ చేస్తున్నాం. రావాల్సింది కానీ ప్రభుత్వం తరఫున కోరితే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కూడా అదే, తప్పనిసరిగా వస్తామని చెప్పి ఈరోజు మిగతా కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఆ కార్యక్రమాలని కొంత వెనుక నెట్టి ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ రావటం జరిగింది. అందుకే నేను మరొకసారి 10 టీవీ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గత పాలకులు ఏ విజనరీతో అయితే రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి మనకి అందించేళ్ళారో అట్లాగే మనం కూడా భవిష్యత్ తరాలకి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మరొక 50 నుంచి 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని మన విద్యా వ్యవస్థను కూడా పునాదులు వేసుకుంటూ ముందుకు పోగలిగినప్పుడే మనం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో మనం ఎదగలం. ఆ విద్య ఒక్కటే ఈ సామాజిక మార్పులు కూడా నాంది పలుకుతుంది. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని కూడా అధిగమించేటట్టు చేస్తుంది. విద్య ఒక్కటే సమసమాజ స్థాపనకు కూడా ఉపయోగపడుతుంది. విద్య ఒక్కటే ఆ రాష్ట్రం యొక్క బాగోగులు, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. కాబట్టి విద్య పైన తదేకమైన దృష్టితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరూ వ్యవస్థీకృతం చేసినటువంటి ప్రైవేట్ వ్యవస్థలకు కూడా ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే కూడా మీ అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి ప్రభుత్వం మాట్లాడి మీ సమస్యలను కూడా పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తూ, పిలిచిన వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.